ఓం నా ఆత్మస్వరూపులందరికీ ప్రణామములు. మన జీవితంలో ఎన్నోసార్లు ప్రశాంతత కోసం చూస్తాం కదా, కాని మనకు దొరికే శాంతి, ఆ నిశ్శబ్దం ఎంతసేపుంటుంది? ఒక తుఫాను తర్వాత వచ్చే ప్రశాంతతలా మళ్ళీ ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక జ్ఞాపకం ఆ నిశ్శబ్దాన్ని చెదిరిపేస్తూనే ఉంటుంది. మరి అటువంటిది కాకుండా ఎప్పటికీ భంగం కాని, ఏ ఆలోచనా బీజమూ ఇక మొలకెత్తలేని ఒక పరిపూర్ణమైన మౌనం, ఒక శాశ్వతమైన శాంతి నిజంగా సాధ్యమేనా? నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. పతంజలి మహర్షి మనకు అందించిన 195 యోగ సూత్రాలనే దివ్యమైన మార్గంలో మనం కలిసి నడుస్తున్నాము. సమాధిపాదంలోని మన ఈ యాత్రలో ఇది 50వ అడుగు. గత సూత్రాలలో మనం సబీజ సమాధి అంటే ఏంటో చూశాం. అంటే మనసు ఒకేచోట నిలవడానికి ఒక ఆలోచనో, ఒక భావనో, ఏదో ఒక బీజం లేదా ఆధారం అవసరమయ్యే స్థితులన్నమాట. అవి చాలా ఉన్నతమైన స్థితులే. అయినా సరే అవి పరిపూర్ణమైన స్వేచ్ఛ కాదు. ఎందుకంటే ఆ బీజంలోనే మళ్ళీ కొత్త ఆలోచనలు పుట్టే అవకాశం దాగియుంది. కాని ఈరోజు మనం ఈ యోగ సాధనకే శిఖరంలాంటి ఒక అంతిమ స్వేచ్ఛా స్థితిని చూడబోతున్నాం. అదే బీజరహితమైన, దేనిమీద ఆధారపడని స్వచ్ఛమైన శాంతి. ఏ ఆలోచనా బీజము మిగలని ఒక పరిపూర్ణ స్థితి. ఆ స్థితిని చేరాక మనస్సు మళ్ళీ ఎప్పటికీ వెనక్కి రాదు. సమాధిపాదానికి ముగింపుగా పతంజలి మహర్షి అందించిన ఈ అమృతవాక్యాన్ని నాతోపాటుగా మీలో మీరు నెమ్మదిగా స్పష్టంగా మనసు పెట్టి పలకండి. తస్యాపి నిరోధే సర్వనిరోధాత్ నిర్భీజః సమాధిః. అద్భుతం! ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి పదంలో ఉన్న మాధుర్యాన్ని మనం ఆస్వాదిద్దాం. తస్యాపి అంటే దాని యొక్క కూడా అని. ఇక్కడ దాని అని దేని గురించి మాట్లాడుతున్నారంటే మనమింతకు ముందు తెలుసుకున్న సబీజ సమాధి గురించన్నమాట. నిరోధే అంటే అది కూడా నిరోధింపబడినప్పుడు. ఇక సర్వనిరోధాత్ ఇది చాలా ముఖ్యమైన పదం. అంటే అన్నీ కూడా నిరోధింపబడటం వలన. ఇక్కడ అన్నీ అంటే పైపైన వచ్చే ఆలోచనలు మాత్రమే కాదు, వాటి మూలాలైన సూక్ష్మ సంస్కారాలు కూడా. నిర్బీజః అంటే బీజం లేనిది, సీడ్లెస్. సమాధిః అంటే ఇక మనకు తెలిసిన పరిపూర్ణ ఏకాగ్రతాస్థితి సమాధి. సరే, ఈ పదాలన్నిటినీ కలిపి ఒక వాక్యంగా చూస్తే ఆంగ్లంలో దీని భావం ఇలా ఉంటుంది: విత్ ద సెసేషన్ ఆఫ్ ఈవెన్ దాట్ సపోర్టెడ్ కాన్సంట్రేషన్, ఆల్ ఇంప్రెషన్స్ ఆర్ వైప్డ్ అవుట్, లీడింగ్ టు సీడ్లెస్ సమాధి. ఇప్పుడు దీని అసలైన భావాన్ని మన తెలుగులో మనసుకి హత్తుకునేలా చెప్పుకుందాం. ఆ ఆధారంతో కూడిన సబీజ సమాధి అవసరం కూడా ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు ఆలోచనల మూలాలైన అన్ని సంస్కారాలు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. దాని ఫలితంగానే ఎటువంటి బీజమూ లేని పరిపూర్ణమైన నిర్బీజ సమాధి సిద్ధిస్తుంది. అసలు ఈ నిర్బీజ సమాధి అంటే ఏమిటి? ఇది మనస్సు ఖాళీగా అయిపోవడం కాదు. ఒకసారి నాతోపాటు ఊహించుకోండి. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో అలలన్నీ, తరంగాలన్నీ పూర్తిగా ఆగిపోయి కేవలం అపారమైన, నిశ్శబ్దమైన జలం మాత్రమే మిగిలితే ఎలా ఉంటుందో, అలాగే మన చైతన్యం కూడా తనను తాను తెలుసుకోవడానికి ఇంక ఏ ఆధారం అవసరం లేకుండా తన స్వచ్ఛమైన, ప్రశాంతమైన స్వరూపంలో తానుగా విశ్రాంతి తీసుకుంటుంది. అదే నిర్బీజ సమాధి. చూడటానికి ఈ రెండిటి మధ్య తేడా చాలా చిన్నగా అనిపించొచ్చు, కానీ చాలా లోతైనది. సబీజ సమాధిలో మనసు ప్రశాంతంగా ఉన్నా ఆ ప్రశాంతత కింద సంస్కారాలు అనే విత్తనాలు నిద్రపోతూ ఉంటాయి. సరైన సమయం వస్తే మళ్లీ మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ నిర్బీజ సమాధిలో అలా కాదు. ఇక్కడ మనం విత్తనాల్ని అణిచిపెట్టట్లేదు, వాటి మొలకెత్తే స్వభావాన్నే, వాటి శక్తినే శాశ్వతంగా మార్చేస్తున్నాం. ఇది అణిచివేత కాదు, ఇది పరివర్తన. సూత్రంలో సర్వనిరోధాత్ అనే పదానికి అసలైన అర్థం ఇదే. ఇది కేవలం పైపైన ఆలోచనలు ఆగిపోవడం కాదు, మనసులో ఎన్నో జన్మలుగా పేరుకుపోయిన వాసనలు, అంటే మన అలవాట్లు, మన ప్రవృత్తులు, అవి కూడా కరిగిపోవడం. దానివల్ల భవిష్యత్తులో కొత్త ఆలోచనలు పుట్టే అవకాశమే సమసిపోతుంది. వైరాగ్యానికి ఇదే అత్యున్నత రూపం. దీనినే పరవైరాగ్యమని పిలుస్తారు. ఈ ప్రశాంతత మీ హృదయాన్ని తాకుతుంటే ఈ ప్రయాణం చివర్లో మీకోసం అందించే ప్రేమపూర్వక ఆశీర్వాదం కోసం నాతోనే ఉండండి. ఈ లోతైన విషయాన్ని మనసుకి ఇంకా బాగా హత్తుకునేలా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథలా చెప్పుకుందాం, సరేనా? ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనసుని ఒక సారవంతమైన పొలంలో ఊహించుకోండి. మనం రోజు చూసేవి
వినేవి, మాట్లాడేవి, మనం పొందే ప్రతి అనుభవం, మనలో కలిగే ప్రతి భావోద్వేగం, ఆనందమైనా బాధైనా ప్రతిదీ ఒక చిన్న విత్తనంలా మనసు అనే ఈ పొలంలో పడిపోతుంది. ఈ విత్తనాలనే సంస్కారాలు అంటాం. అవి అక్కడే ఉండిపోయి తగిన వాతావరణం దొరికినప్పుడు మళ్ళీ కొత్త ఆలోచనలుగా, కొత్త కోరికలుగా మొలకెత్తుతాయి. మనసులో ఈ అలజడికంతటికీ కారణం ఈ విత్తనాలే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిర్బీజ సమాధి అంటే ఆ పొలంలో మొలిచిన కలుపు మొక్కలను పీకి పారేయడం కాదు. అది కేవలం తాత్కాలికమే. నిర్బీజ సమాధి అంటే ఆ పొలంలో ఉన్న విత్తనాల యొక్క మొలకెత్తే శక్తిని, వాటి సామర్థ్యాన్నే ప్రేమతో, ఎలుకతో శాశ్వతంగా కరిగించివేయడం. వేయించిన శనగగింజలుంటాయి కదా, చూట్టానికి అచ్చం గింజలాగే ఉంటాయి. కాని వాటిని తీసుకెళ్లి మట్టిలో నాటితే మొలకెత్తవు. ఎందుకని? వాటిలో ఉన్న జీవశక్తి వేడికి నశించిపోయింది. సరిగ్గా అలాగే నిర్బీజ సమాధిస్థితిలో పాత జ్ఞాపకాలు, అనుభవాలు ఉంటాయి. కాని వాటికి మనల్ని ప్రభావితం చేసే శక్తి పూర్తిగా పోతుంది. పాత అవమానం గుర్తొస్తుంది, కాని అది బాధపెట్టదు. పాత కోపం గుర్తొస్తుంది, కాని అది మనల్ని రెచ్చగొట్టదు. వాటికి మనల్ని కదిలించే శక్తి ఇక ఉండదు. ఇదంతా వింటుంటే చాలా గొప్పగా ఉంది. కాని మనలాంటి సాధారణ జీవితంలో ఉన్నవారికి ఈ ప్రగాఢమైన నిశ్శబ్దం సాధ్యమేనా అని అనిపించచ్చు. అవును, ఆ స్థితిని చేరుకోవడం ఒక సుదీర్ఘ ప్రయాణం. కాని ఆ దిశగా కొన్ని చిన్న చిన్న ప్రేమపూర్వకమైన అడుగులు వేయడం మన చేతుల్లోనే ఉంది. దానికోసం 2 సులభమైన అభ్యాసాలను మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. మొదటిది, విత్తనాన్ని గమనించడం. మనసులో ఒక కోపం లాంటి ఆలోచన వచ్చినప్పుడు, నాకు కోపం వచ్చింది అని దానితో కలిసిపోకుండా కొంచెం దూరం జరిగి, ఓ, నాలో ఇప్పుడు కోపం అనే ఒక ఆలోచన పుడుతోంది అని ఒక సాక్షిలా గమనించడం. ఇక రెండవది, విత్తనానికి నీళ్లు పోయకండి. అంటే ఆ కోపం ఎందుకొచ్చిందని విశ్లేషించకుండా, దానికి కారణాలు వెతకకుండా, దానికి మన భావోద్వేగాల శక్తిని జోడించకుండా, ఆకాశంలో ఒక మేఘం వచ్చి వెళ్ళిపోయినట్టుగా దానిని సహజంగా దాటిపోనివ్వాలి. ఈ చిన్న అభ్యాసమే నెమ్మది నెమ్మదిగా మన సంస్కారాల బలాన్ని తగ్గిస్తుంది. ఈ నిర్బీజ సమాధితో పతంజలి యోగసూత్రాలలోని మొదటి భాగమైన సమాధిపాదం పరిపూర్ణమైంది. కాని యోగ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. అసలు ప్రశ్న ఇప్పుడే మొదలవుతుంది. ఈ అంతిమ నిశ్చల స్థితిని చేరిన యోగి ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తాడు? దీనికి సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం 2వ పాదమైన సాధనపాదం వైపు కొనసాగుతుంది. ఈ యొక్క సూత్రం వెనుక మనమింత దూరం చేసిన ప్రయాణమంతా ఉంది. మీకు సమయం దొరికినప్పుడు, వీలైనప్పుడు మన ప్లేలిస్ట్లోని పాత సూత్రాలను కూడా ఒకసారి చూస్తే ఈ మార్గం యొక్క సంపూర్ణ చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాటలు మీ మనసుకి కొంచెమైనా ప్రశాంతతను ఇచ్చాయని, ఈ సూత్రంలోని లోతు మీకు అందిందని ఆశిస్తున్నాను. ఈ జ్ఞానమనే జ్యోతిని వెలిగించే ఈ పవిత్ర ప్రయాణంలో మనమందరం కలిసి ముందుకు సాగాలి. మన ఈరోజు ప్రయాణాన్ని ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రేమపూర్వకమైన ప్రశ్న. ఈరోజు ఒక్క క్షణం, కేవలం ఒక్క నిశ్శబ్ద క్షణంలో నాలో పుట్టే ఒక్క ఆలోచననైనా సరే, దానికి నేను శక్తినివ్వకుండా, కొత్త విత్తనం నాటకుండా, అది పుట్టి గిట్టడాన్ని నేను సాక్షిగా చూడగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ పవిత్ర స్థలం మనందరి అంతరంగ శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించినది. ఈ శాంతి ప్రవాహం ఇలాగే కొనసాగాలని మీరు కూడా కోరుకుంటే, మీ ప్రేమను ఒక లైక్ రూపంలో, ఒక షేర్ రూపంలో పంచి మన ఈ ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ హృదయం ఎల్లప్పుడూ పరమశాంతితో నిండి ఉండాలని, మీ జీవిత మార్గం స్పష్టంగా, నిర్మలంగా ఉండాలని, మీరు పీల్చే ప్రతి శ్వాసలోనూ ఆ దివ్య చైతన్యం ప్రవహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీలో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతితే నా ప్రణామాలు. ఓం శాంతిహే, శాంతిహే, శాంతిహే.